ఎవరైనా ఒక 10 మంచి ఒక పనులు చేసినప్పుడు 1 ఆర్ 2 మాటలు ఏదైనా కొంచెం అటు ఇటు అయితే ఎప్పుడు అవకాశం దొరుకుద్దని వాళ్ళని మనం ట్రోల్ చేసేస్తే ఓకే, మాట జారాడు అని ఉండొచ్చు. రేపు నేనేదో మాట జారుతాను నన్ను అంటారు, అదేదో చిన్న తప్పు చేస్తాను, నేను ఎక్కడో బీర్ బాటిల్ వేసుకుని మనతో అయితే కనపడ్డాను, ఇంకా సతీష్ గారు ఎదవ ఇప్పుడు దా చేసినవి వేస్ట్ 25 నుంచి. ఇది ఇది కాదండి. ఇప్పుడు మనకి కోపం ఉన్నప్పుడు అవకాశం ఎప్పుడు దొరికితే అప్పుడు బురదేసేద్దాం. సతీష్ గారి మీద కోపం ఉంది కానీ మీకు బురదేయడానికి అవకాశం దొరకట్లేదు, వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు దొరికింది ఏదో అన్నాడైనా వేసేయడం. ఈ సిస్టమ్ తప్పండి. మనకు క్వశ్చన్ చేయవలసింది గరికపాటి గారినో సతీష్ గారినో కాదు, క్వశ్చన్ చేయవలసింది గవర్నమెంట్ని. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ద ప్యూర్ రెస్పాన్సిబుల్. ప్రతి విద్యార్థికి క్వాలిటీ భోజనం పెట్టాలి, మంచి బలవర్ధకమైనటువంటి భోజనం పెట్టాలి, అంతే బలంగా చదువు ఇవ్వాలి. నువ్వు చదువు ఇవ్వకపోతే దేనికి పనికి రాకుండా, ఎలాంటి స్కిల్ నేర్పకుండా, కనీసం వర్క్షాప్లోనో లేకపోతే ఇంకో కూలి పనో లేకపోతే ఇంకొక వర్క్షాప్లోనో ఇంకో పనో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకో ప్రొడక్షన్ యూనిట్స్కి వెళ్ళకుండా కూర్చోబెట్టి ఓన్లీ భోజనం పెట్టి చదువు పెట్టకపోతే వాళ్ళ బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? కనీసం ఊహకు అందుతుందా మీకు? ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో అదే కదా. 10th దాకా మీరు క్వాలిటీ ఇవ్వరు, 11th 12thలోనే ఇవ్వరు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలోనే క్వాలిటీ ఇవ్వరు, ఎంసెట్ కాలేజీలోనే క్వాలిటీ ఇవ్వరు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, భోజనం పెడతాం, బట్టలు పెడతాం, పెయింట్ వేస్తామని చెప్తున్నారు. మీరు ఒక్కొక్క మనిషి మీద 1,20,000 ఖర్చు పెడతామని చెప్తున్నారు. ఎవరికైతే అది ఎవరికి ఉపయోగం? ఇది నాకు అర్థం కాదు. కాలేజీల ఎడ్యుకేషన్కి సంబంధించి కాలేజీ మీద ఎవరికి అవగాహన ఉండదు, క్వాలిటీ మీద ఎవరికి అవగాహన ఉండదు, అవుట్పుట్స్ అంటే ఏంటో తెలియదు. క్వాలిటీ అంటే అసలు పదవే లేదు ఎవరికనే. ఒక కూరలో బల్లి పడింది, మొత్తం రాష్ట్రం అంతా 100 వీడియోలు చేస్తారు చెత్త మీడియా వాళ్ళు.